ప్రమోదక నరకం అంటే ఏంటంటే మిగతా ఒక ఎత్తు అండి, ఇది ఒక ఎత్తు. మిమ్మల్ని నేను ఒక దెబ్బ కొట్టాను అనుకోండి మాట వరుసకి, మీరు పూజనీయులు, మిమ్మల్ని అసలు మీరు మీ జోలికి ఎవరు రారు కూడా. నిత్యం మీరు దైవ ధ్యానంలో దైవ చింతనలో గడుపుతున్నారు, దైవ ఆరాధన కార్యక్రమంలో ఉన్నారు. ఉదాహరణకి మాత్రమే స్వామి, పర్లేదు. అంటే మళ్ళీ రేపు కామెంట్లో నన్ను మరి మీ యొక్క అభిమానులంతా చేయకుండా గురువు గారు మీరేమిటి అలా అనేసారు. అయితే ఒక మాట అన్నా, మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టినా మీరు వెంటనే మీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోతారు. అవును, విశాలంగా ఉంది ఈ వేదిక అంతా. అవును. కానీ ఒక బావిలో పెట్టి ఆ బావిలోనే కప్పలు, ఎండ్రకాయలు, తేళ్లు పెట్టి పాములను వదిలి ఆ బావిలోనే సీసం చల్లి, సీసపు పెంకులు చల్లి, ఆ బావిలోనే అగ్ని కీలకలు విసిరేస్తూ, ఆ బావిలోనే ఉన్నవాళ్ల మీద నూనె పోస్తూ, ఆ బావిలోనే కర్పూర గుళికలు వేస్తూ, ఆ బావిలోనే రకరకాల చమురు పదార్థాలు విసురుతూ, ఆ బావిలోనే కత్తులు వేస్తూ, ఆ బావిలోనే పెద్ద పెద్ద రాళ్లు వేస్తూ, నిత్యం ఆ బావి చుట్టూ కొన్ని వందల మంది చేరి వాళ్ళకి అదే క్రీడ. అందులో మనం ఉంటాం. చాలా శాడిజంగా ఉంది ఇది. ఆ శాడిజం ఎవరు తెచ్చుకుంటున్నారు? మన కర్మల వల్ల, మన పాపాల వల్ల మనమే కొన్ని తెచ్చుకుంటున్నాం. జీవితంలో ఒక స్ట్రాటజీ లేకుండా ఉండేవాడికి శాడిజమే విముక్తి చివరికి. కానీ ఈ బావిలో ఎవరిని, అంటే ఏ పాపం చేసిన వాడిని ఇక్కడ పెట్టేది? అదే అంటే వివాహం కాకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, వివాహం అయ్యి పక్కవాడు కాపురం చేసుకుంటే చిచ్చు పెట్టేవాడు, ఏదో రకంగా మభ్యపెట్టో భయపెట్టో. ఏమండి, తప్పు చేయాలని ఎవరికి ఉద్దేశం ఉండదు ప్రపంచంలో. అందులో స్త్రీలు చాలా సున్నితమైన వారు. ఒక తప్పు జరిగితే ఏం చేస్తారంటే స్త్రీని చులకన చేసినంత తేలిగ్గా పురుషుడి జోలికి వెళ్ళరు. అందులోనూ డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ గురించి చెప్పుకోరు. ఇవి లేని వాళ్ళ గురించి పదే పదే ఇప్పుడు చూసే టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళ గురించే వస్తూ ఉంటుంది మాటి మాటికి. ఒక యాడ్ ఒక అరగంటలో ఒకసారి వస్తే ఇలాంటివి అరగంట పాటు వస్తూనే ఉంటాయి. అవును, ఎందుకని? స్త్రీ విలాస వస్తువు అయిపోయింది నేటి యుగంలో. అవును, గౌరవిస్తున్నామని పేరే గాని ఎక్కడుంది గౌరవం? లేదు. ఆ స్త్రీనికి తప్పు చేయడానికి ప్రోద్బలం కలిగిస్తోంది, తప్పు చేయడానికి ప్రేరేపిస్తోంది, తప్పు మార్గంలో పెడుతోంది కూడా ఒక పురుషుడు ఎక్కడో ఉంటాడు, ఏదో మూల. అవును, కరెక్ట్గా చెప్పారు గురుగారు. మూలుంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ప్రతి మగవాడి విజయానికి వెనక ఒక స్త్రీ ఉంటే నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్వాలేదు, ప్రతి ఆడదాని నాశనం వెనక ఒక పురుషుడు ఉంటాడు. కరెక్ట్గా చెప్పారు, ఇది కరెక్ట్ ఇది.